Hello everyone. Welcome to non-spoiler review on Megan movie. Megan is a science fiction movie. నెట్ఫ్లిక్స్ టాప్ మూవీస్ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో స్ట్రీమ్ అవుతుంది. జనరేటివ్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి బిల్డ్ చేసిన ఒక టాయ్ వల్ల ఉండే యూజెస్ అండ్ దానికి సరైన రెస్ట్రిక్షన్స్ లేకపోతే వచ్చే డేంజర్స్ ఎలా ఉంటాయి అనేదే మూవీ కాన్సెప్ట్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఒక ట్రాజిక్ యాక్సిడెంట్లో పేరెంట్స్ని పోగొట్టుకున్న పాప కేడి. ఆ పాపకి గార్డియన్గా ఉన్న వాళ్ళ ఆంటీ జెమ్మ, హూ హ్యాపెన్స్ టు బి ఏ రోబోటిసిస్ట్. ఆ పాపతో ఉంటూ తనని చూసుకోవడానికి, తనతో ఆడుకోవడానికి జనరేటివ్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేస్తూ మేగన్ అనే ఒక రోబోట్ని బిల్డ్ చేస్తారు. అడాప్టివ్ జనరేటివ్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల డే బై డే కొత్తవి తెలుసుకుంటూ బయట సిచ్యువేషన్స్కి అడాప్ట్ అవుతూ దానికదే రీప్రోగ్రామ్ చేసుకుంటూ ఇంకా అడ్వాన్స్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఒక స్టేజ్లో దాన్ని డెవలప్ చేసిన వాళ్ళే కంట్రోల్ చేయలేనంతగా రీప్రోగ్రామ్ చేసుకొని మేగన్ స్టార్ట్స్ కంట్రోలింగ్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ అండ్ ఏఐ టూల్స్ అరౌండ్ హర్. గ్రాడ్యువల్గా మేగన్ బికమ్స్ ఓవర్ పొసెసివ్ అబౌట్ కేడీ. సో ఆ పాప సేఫ్టీ కోసం అడ్డొచ్చిన ఎవరినైనా ఎలిమినేట్ చేస్తూ ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎలా ఎలిమినేట్ చేస్తుంది, ఆ యాక్టివిటీస్ ఏంటి అనేది మూవీలో చూడాలి. స్టార్టింగ్లో కొంచెం క్యూట్గానే అనిపిస్తుంది మేగన్, బట్ గ్రాడ్యువల్గా నెగిటివ్ ఎఫెక్ట్స్ బయటికి రావడం, దానివల్ల కొంచెం స్కేరీగానే ఉంటాయి సీన్స్. సో బెటర్ అవాయిడ్ వాచింగ్ విత్ చిల్డ్రన్. ప్రజెంటేషన్ వాజ్ గుడ్, ఎక్కడ ల్యాగ్ ఉండదు మూవీలో, అదే ప్లస్ పాయింట్ మూవీకి. ఇక కాన్సెప్ట్ విషయానికి వస్తే రోబోట్స్ టేకింగ్ ఓవర్ హ్యూమన్స్ అనేది టర్మినేటర్ అప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. సేమ్ కాన్సెప్ట్ ఓవర్ ద ఇయర్స్ మల్టిపుల్ వేస్లో ప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. ఇది అలాంటి ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్. యాక్చువల్లీ రీసెంట్గా మన దగ్గర కూడా వెరీ సిమిలర్గా ఒక మూవీ వచ్చింది. షాహిద్ కపూర్ అండ్ కృతి సనన్ నటించిన తేరీ బాతో మే ఐసే ఉల్జా జియా. ఈ రెండు మూవీస్ ఆల్మోస్ట్ సేమే. అందులో ఆ రోబోట్ లోన్లీగా ఉండే జనాలకి తోడు కోసం క్రియేట్ చేస్తారు, ఇందులో పిల్లల కోసం బిల్డ్ చేస్తారు. ఓవరాల్గా మూవీ నాకైతే ఓకే, వన్ టైం వాచ్ అనిపించింది. దట్స్ ఆల్ అబౌట్ మేగన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.